హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ బ్లౌజ్ చూసారండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్లౌజ్ ఏంటి బ్యూటిఫుల్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఈ బ్లౌజ్కి ఒక ప్రత్యేకత ఉందండి. మన శారీ బోర్డర్తో కుట్టిన బ్లౌజ్ అండి. బోట్ నెక్ బ్లౌజ్, ఫ్రంట్ సైడ్ హుక్తో స్టిచ్ చేసిన బ్లౌజు చూసారుగా అండి. బోర్డర్ అండి ఇది. ఇలా లేస్ అటాచ్ చేసి వేరే కలర్ క్లాత్ని అటాచ్ చేసి స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇది. ఈ బ్లౌజు కటింగ్ అలాగే స్టిచ్చింగ్ నేను చేసి చూపిస్తాను. చూసారా, ఇది శారీ బోర్డర్ అండి. ఇది మన చీర బోర్డరు. చీర అయితే పాతగా అయిపోయింది, కానీ బోర్డర్ మాత్రం చాలా కొత్తగా ఉంది. ఏమన్నా చేద్దామని ఆలోచనతో బ్లౌజ్ స్టిచ్ చేద్దామని ఈ ఆలోచనతో నేను వీడియో చేస్తున్నాను. మనం బోర్డర్ని తీసుకుని బ్లౌజ్ పొడవుకి ఒక అంగుళం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఈ బోర్డర్ని ఇలాగ ఎన్ని పీసులు వస్తాయో అలాగా పీసులన్నీ కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసుల్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందుగానే మనకు బ్యాక్ సైడ్ కావాల్సిన అన్ని పీసులతో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి. అది కూడా బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా లేసులన్నీ మనం కలిపి కుట్టేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకున్న బోర్డర్ని ఇలా హ్యాండ్స్ ఉపయోగించుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్కి ఈ క్లాత్ వచ్చి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ నెక్ కోసం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ కోసం లైనింగ్ని తీసుకొని 2 మడతల మీద వేసుకోవాలి. వేసుకుని మన బ్లౌజ్ పొడవు వచ్చి 14 అంగుళాలు అయితే ఒక అంగుళం పెంచుకుని 15 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే ఛాతీ వచ్చి 9.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని 2 అంగుళాల దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము వచ్చి మనం ఛాతీ ఎంత తీసుకుంటున్నామో నడుము కూడా అంతే విధంగా 9.5 2 అంగుళాల దగ్గర ఖర్చు కోసం పెంచుకొని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని ఇప్పుడు మనం నెక్ కోసం 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్ కాబట్టి 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని భుజం వచ్చి 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. మన చంక రౌండ్ షేప్ కోసం 6.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం రౌండ్ షేప్ తీసుకుంటే చంక రౌండ్ షేప్ అనేది మనకు సరిగ్గా సరిపోదు. అందుకని నేను వీడియోలో చూపిస్తున్నట్టు 6 అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు బాక్స్ లాగా మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకుంటే మనకి చంక రౌండ్ అనేది సరిపోతుంది. ఇలాగ 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఈ రౌండ్ షేప్ వచ్చి బ్యాక్ సైడ్కి, ఫ్రంట్ సైడ్కి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఇలా ఆ రంగులం పెంచుకుని ఇలా రౌండ్ షేప్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఆర్మోల్ అనేది సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం 4.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని పైన 4.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇటో అంగుళం అటో అంగుళం మార్క్ చేసుకుని మనం ఇలాగా షేప్ గీసుకోవాలి. ఈ విధంగా మనం లైనింగ్ పైన డ్రా చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బోట్ నెక్ షేప్ కోసం 3.5 అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ముందు బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని మన బోట్ షేప్ కోసం టేప్ తీసుకుని 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసి బోట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకుంటామే. ఇది వచ్చి బ్యాక్ సైడ్ భాగం. ఇది కట్ చేసుకుని తర్వాత అది ఫ్రంట్ సైడ్ది మళ్ళీ మనం మార్క్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకోవటమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకుని మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా నాట్లు అనేవి పెట్టుకోవాలి. మనం కట్ చేసింది ఓన్లీ బ్యాక్ పార్ట్ని మాత్రమే కట్ చేసాము. ఇప్పుడు ఇది తీసుకుని సేమ్ టు సేమ్ మళ్ళీ లైనింగ్ పైన పెట్టుకుని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా లైనింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ పెట్టుకుని
ఇలా డ్రా చేసుకోవటమే. చాలా సింపుల్ అండి. ఎలాంటి పేపర్ యూజ్ చేయకోకుండా ఈ విధంగా మనం డైరెక్ట్గా లైనింగ్ పైనే ఇలా బోట్ నెక్ బ్లౌజ్ని మనం డ్రా చేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్రంట్ ఆర్మోల్ కోసం నేను ఫస్ట్ మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో అలాగా ఇలా మార్క్ చేశాను. ఇలా స్కేల్తో బాక్స్ లాగా గీసుకోవాలి. ఇలా గీసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకుంటామో అక్కడ ఇలా లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకుని ఇప్పుడు మన బ్లౌజు ఫ్రంట్ సైడ్ హుక్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ టక్స్ కోసం పర్ఫెక్ట్గా 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని పైన 5.5 అంగుళాల దగ్గర ఇలాగా మనం మార్క్ చేసుకోవాలి. ఆ సైడు 1 అంగుళం, ఈ సైడ్ 1 అంగుళం దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇలా ఈ టక్స్ మనకు పర్ఫెక్ట్గా వస్తేనే మనకి ఫ్రంట్ సైడ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా షేప్ తీసుకుని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ కోసం బోట్ నెక్ కాబట్టి 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఫ్రంట్ సైడ్ నెక్ లెంత్ వచ్చి 6.5 అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇలాగ 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని ఇప్పుడు బోట్ షేప్ మనకి రావడానికి టేప్తో 1.5 అంగుళం దగ్గర ఇలా మార్క్ చేసుకుని బోట్ షేప్ని మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. హుక్స్ కూడా మనకి కిందకి దిక్కోకుండా పైకి లేకోకుండా పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. ఇలాగా కటింగ్ చేసేసుకోవటమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా కట్ చేసి మీరు కుట్టినప్పుడు మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం బోట్ నెక్ని కట్ చేసుకునేటప్పుడు ఆర్మోల్ అనేది కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్ షోల్డర్ అనేది పెంచి కట్ చేస్తాం కాబట్టి నార్మల్ బ్లౌజ్ కన్నా ఈ బోట్ నెక్ అనేది ఆర్మోల్ని చూసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఆర్మోల్ సైడ్లో 1/4 అంగుళం అనేది షోల్డర్ దగ్గర కట్ చేసుకోవాలి. చూసారు కదా బోట్ షేప్ ఎలా వచ్చిందో, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు మన హ్యాండ్స్ని కట్ చేసుకోవటమే. ఇలా లైనింగ్ తీసుకుని 4 మడతల కింద వేసుకుని బ్లౌజ్ పొడవు అనేది 6.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా చంక రౌండ్ కోసం 8.5 అంగుళాల దగ్గర, అదేవిధంగా షేప్ కోసం 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుని మన హ్యాండ్స్ని ఈ విధంగా తీసుకుని ఫ్రంట్ ఆర్మోల్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మన హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డ్ కలర్ క్లాత్ తీసుకుని ఫ్రంట్ సైడ్ని ఈ విధంగా లైనింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి. మనం 2 రకాల క్లాత్ యూజ్ చేసి బ్లౌజ్ కుడతాం కాబట్టి మనం కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ సైడ్ని ఈ క్లాత్తో కుట్టుకోవాలి. ఇప్పుడు మన బోర్డర్ అలాగే గోల్డ్ కలర్ బ్లౌజ్ని బ్యాక్ సైడ్కి వస్తుంది. అదేవిధంగా మిగిలిన ఈ బోర్డర్ మన హ్యాండ్స్కి వస్తాయి. ఇలాగా ఇప్పుడు మనం అటాచ్ చేసి స్టిచ్ చేసి నేను ఇప్పుడు చూపిస్తాను.